తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంగ విన్యాసాలతో అందాల పోటీలను నిర్వహిస్తూ 55 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ కళాకారులకు మాత్రం గాడిద గుడ్డును చూయించింది. ఇదే అంశంపై తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం 73వ అందాల పోటీలకు అంటే మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంది. ఇలా హైదరాబాదు 430 సంవత్సరాల పైగా అతిపెద్ద చరిత్ర కలిగిన హైదరాబాదును ప్రేమ నగరం అంటుంటాం. ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతి హైదరాబాద్ నగరం. అన్నిటికంటే స్త్రీలను గౌరవించే సుసంస్కృతి హైదరాబాద్. మరి ఇలాంటి హైదరాబాద్లో అందాల పోటీలను ఆరబోసే ప్రపంచ సుందరీమణులను దించి ఈ తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. అందాల పోటీలంటే అర్థం ఏమిటి చెప్పగలరా? అందాల పోటీల పేరుతో అర్ధనగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం సిగ్గుమాలిన చర్య, నీతిమాలిన పనిగా మా రౌండ్ టేబుల్ సమావేశం అభివర్ణించింది. 6 గ్యారెంటీలకే దిక్కులేదు రేవంత్ రెడ్డి గారు. మీరు హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలకే దిక్కులేదు. కానీ అందాల పోటీల రైతు భరోసా, నేటికి తెలంగాణలో రైతు భరోసాకు దిక్కులేదు. కానీ అందాల పోటీలు పెట్టుకుంటున్నాం. తెలంగాణకు తెచ్చిన అప్పులకు మిత్తి కట్టలేని పరిస్థితిలో ఉన్నావు. కానీ అందాల పోటీలను నిర్వహిస్తున్నాం. ఏమనుకుంటుంది తెలంగాణ? తెలంగాణ అంటే పిడికెడు మట్టి కాదు. తెలంగాణ అంటే ఇక్కడ పాటలు. తెలంగాణ అంటే 12 సంవత్సరాలు 2 ముఖ్యమంత్రులు మారినా తెలంగాణ తెచ్చిన కళాకారులకు 2 ముఖ్యమంత్రులకు సవాల్ చేసి చెప్తా ఉన్నాం. ఏమి ఇచ్చినావు, ఏమి తెచ్చినావు? కనీసం పట్టెడన్నం పెట్టే ఒక్క పథకమైన నువ్వు ప్రవేశపెట్టావా ఇప్పటి వరకు? ఎవరు వాళ్ళు? పర్యాటక శాఖ మంత్రి కార్యదర్శికి సంబంధించిన స్మితా సబర్వాల్, అట్లాగే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రకటనల మీద ప్రకటనలు, వ్యాసాల మీద వ్యాసాలు రాస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ అందాల పోటీల ద్వారా ఈ తెలంగాణకు ఏమి వరగబెడతారో చెప్పండి. పైగా ఏం చెప్తా ఉన్నారంటే చేనేత వస్త్రాలను ఉద్ధరిస్తామంటున్నారు, చేతి వృత్తులను ఉద్ధరిస్తామంటున్నారు, ఇక్కడ కళా నైపుణ్యాలను వెలికి తీస్తామంటున్నారు. ఇప్పుడు వచ్చే 120 దేశాల సుందరీమణులు మా పోచంపల్లి చీరలు కట్టుకుంటారా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో మరి చేనేతకి గిరాకీ ఎట్లా పెరుగుతుంది అనుకుంటున్నావు? ఇక్కడ మార్కెట్ ఎట్లా పెరుగుతుంది అనుకుంటున్నావు? కాబట్టి మాటలతోటి మాయ చేయడం కాదు. ఎవరి ప్రయోజనం కోసం 55 కోట్లు ఖర్చు పెడుతున్నావు? సంక్షోభంలో ఉంది తెలంగాణ, ఆర్థిక సంక్షోభంలో ఉంది, అప్పుల ఊబిలో ఉంది తెలంగాణ అంటూనే 55 కోట్లు ఎవరబ్బా సొబ్బని ఖర్చు పెడతా ఉన్నారు. అందుకోసం తెలంగాణ కళాకారులుగా, తెలంగాణ కవులుగా, తెలంగాణ సాహితీవేత్తలుగా ఊరుకునే ప్రసక్తి లేదు. ఆడపిల్లల్ని ఆట వస్తువుగా, ఆడపిల్లల్ని ఆట బొమ్మలుగా, విలాస వస్తువులుగా అంగ ప్రదర్శనలు చేస్తే ఇక్కడున్న యువత ఏమైపోవాలి? ఇక్కడున్న చైతన్యవంతమైన ప్రజలు ఏమైపోవాలి? ఒకవైపు తెలంగాణలో డ్రగ్స్ మాఫియానే అరికట్టలేకపోతా ఉన్నారు. ఇక్కడ యువత పెడదారిన పడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ సుందరీమణుల అంగాంగ ప్రదర్శనతో యువత ఏమైపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అందుకోసం ఇలాంటి కార్యక్రమాలను ఇక్కడ తెలంగాణ అంటే అమ్మలను గౌరవించే సంస్కృతి ఇక్కడ ఉంది. అలాంటి అమ్మలను అంగడి వస్తువుగా మారుస్తా అంటే మాత్రం మేము సహించేది లేదు. తెలంగాణ కళాకారులకు ఏమి గుర్తింపు కార్డు లేదు, తెలంగాణ కళాకారులకు పెన్షన్ లేదు, తెలంగాణ కళాకారులకు సంబంధించి
సంబంధించిన రవీంద్ర భారతి అది అగ్రహారతిగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఎన్నడన్నా విచారించావా? ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ కళాకారులంతా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికీ దానిపైన విచారణ లేదు. రవీంద్ర భారతి భాషా సాంస్కృతిక శాఖ అవినీతి దుర్గంధంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఆయన పేరేం పేరు? మామిడి హరికృష్ణ 12 సంవత్సరాలుగా ఒక అధికారి ఉండడంలో మీ ఆంతర్యం ఏమిటి? కళాకారులందరూ పూర్తి పెట్టారా? ఏం భాషా సాంస్కృతిక శాఖకు ఏం ప్రాధాన్యత ఉందని, ఏం ప్రాధాన్యత ఇచ్చాడని తెలంగాణ కళాకారులకు ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేని మామిడి హరికృష్ణకు భాషా సాంస్కృతిక శాఖలో ఉండే కనీస నైతిక హక్కు లేదు. 70 సంవత్సరాలుగా అనేక మంది ఇక్కడ పోరాడుతున్న వాళ్ళు, వృద్ధాప్య పెన్షన్ కోసం జీవితాంతం పోరాడుతున్న కళాకారులు ఉన్నారు. ఒక్కరికి పెన్షన్ ఏదే, వృద్ధాప్య కళాకారుల పెన్షన్ ఏదే. వాళ్ళ ఆవేదన, వాళ్ళ గోడు ఆకాశానికి కట్టుతున్నది. అందుకోసం ఆలోచించమని చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అందాల పోటీలను విరమించుకొని తెలంగాణ తెచ్చిన కళాకారులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టండి. తెలంగాణ సాంస్కృతిక సంస్థలతో మొత్తం ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సమగ్ర విధానంపై ఒక పాలసీని తీసుకురండి. అంతేకాదు, మన తెలంగాణ డైరెక్టర్ వి నరసింహరావు మీ ముందుకు తీసుకొచ్చిన సమగ్ర విధానాన్ని, సాంస్కృతిక విధానాన్ని దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నించండి. కానీ అందాల పోటీలతోటి ఊరేగుతామంటే మాత్రం తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, సాహితీ లోకం సహించేది లేదని మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తాము.